యాక్చువల్లీ రేవంత్ రెడ్డి పాలనలో 6 గ్యారెంటీలు అమలుతుందని ప్రజలు నమ్మిర్రు. కానీ అంత అవాస్తవాలు. అది అసలు ఎక్కడ 6 గ్యారెంటీలు అమలు కాలేదు, ఒక బస్సు తప్ప. మిగతా అన్ని బోగస్ మాటలే. అసలు రేవంత్ రెడ్డి మాటలు నమ్మి ప్రజలు మోసపోయి ఓటేసినా ఇప్పుడు తెలుస్తుంది పబ్లిక్ ఏంటంటే మేము ఉత్తరాన ఓటేస్తాం కదా, మళ్ళీ కేసీఆరే ఉంటే బాగుండే కదా. మా కేసీఆర్ మంచి తండ్రి లాంటోడు. ఎందుకంటే ఆయన చేసిన పథకాలు రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, ఇలాంటి కొన్ని మంచి పథకాలు అడగని కొన్ని పథకాలు చేసిండు. కాబట్టి కేసీఆరే మాకు మళ్ళొకసారి ముఖ్యమంత్రి కావాలని చెప్పి మళ్ళీ ప్రజలు మళ్ళీ తేలాడుతున్నా మళ్ళీ ఎక్కువసారి ఆయన్నే కావాలని చూస్తున్నారు. గ్రామ పంచాయతీలో కళ్యాణ లక్ష్మి అనేది ఎంతో అద్భుతమైన పథకం. సో ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ మీకు కళ్యాణ లక్ష్మి అనేది అందుతుంది ఎక్కడ అంతలేదన్నా. అసలు యాక్చువల్లీ కేసీఆర్ పాలనలో ఈ కళ్యాణ లక్ష్మి అనే పథకం ఎవరు అడగలేదు కూడా. వాస్తవంగా రైతులు అడగలేదు, ఎవరు అడగనటువంటి పథకం చేసాడు కేసీఆర్. కానీ ఈయన వచ్చినాక అంతా బోగస్ మాటలు చెప్పి నేను ఇంకా తులం బంగారం ఎక్కువిస్తున్నాడు. తులం బంగారం లేదు, ₹1,00,000 లేవు. ఇప్పుడు పంగనామా పెట్టించాడు. కానీ కేసీఆర్ ఉన్నప్పుడు మేము గిరిజనులతోప్పుడు నేను చెప్తున్నా, మా కేసీఆర్ ఉన్నప్పుడు మేము ప్రత్యేక గ్రామ పంచాయతీ అడగలేదు. ఆనాడు రాజశేఖర రెడ్డి పీరియడ్లో ఆయన ప్రకటించు చేస్తాని. కానీ మేము తర్వాత ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత మీరు చేయడం కూడా అడగలేదు. కానీ ఇప్పుడు ప్రత్యేక పంచాయతీలు చేయడం వల్ల మాకు మా గ్రామ పంచాయతీలో మంచి పాలన జరుగుతుంది. ఎందుకంటే గ్రామ పంచాయతీలో మరి అండర్ డ్రైనేజ్ కానీ, సీసీ రోడ్లు కానీ, అసలు మా సర్పంచులు కానీ, వార్డు మెంబర్లు కానీ, ఎంపీటీసీలు కానీ ప్రతి ఒక్క పదవిలు కూడా మా తండకు రావడం, మరి ఇక అధికారులు రావడం, అసలు ప్రత్యేక పంచాయతీ చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది. కానీ సంతోషం చేసిన తర్వాత కానీ ఇప్పుడు ఈయన రేవంత్ రెడ్డి ఎప్పుడైతే ఎక్కిండో మాకు చాలా ఇబ్బందులు అవుతున్నాయి. వచ్చే ఫండ్ వస్తలేదు, అసలు ఏ విధంగా అభివృద్ధి పని జరుగుతలేవు. రైతు బంధు కానీ, రైతు బీమా కానీ ఇవన్నట్టు ఇప్పుడు దాకా కళ్యాణ లక్ష్మి కానీ, రైతు తులం బంగారం ఇస్తున్నాడు, అది చేయలేదు. మరి మహిళలకు 2,500 అది లేదు. ప్రతి ఒక్క ఏదైతే మాట చెప్పిండో రేవంత్ రెడ్డి బోగస్ మాట. రేవంత్ రెడ్డి అసలు అబ్బదల ప్రభుత్వం అనే విషయం అయితే రాష్ట్రంలో అందరికీ తెలిసిపోయిందన్న. వాస్తవంగా ఇప్పుడైతే ఇప్పుడు ఒక మండలంలో 10 గ్రామ పంచాయతీలు అనుకున్నానా, దాంట్లో ఒక యూనిట్గా ఒక గ్రామ పంచాయతీ తీసుకొని అందరికీ వేసినామంటారు. కానీ ఎవరికి సగం మందికి పడ్డాయి, సగం మందికి వాళ్ళు. అది అవాస్తవం. అసలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఫెయిల్ అయిందని చెప్పి ఈ రాష్ట్రంలో గిరిజనులు కాకుండా ప్రతి ఒక్క రైతుల దగ్గర అందరూ తెలిసిపోయింది. కాబట్టి ఇప్పుడు ఏమవుతుందంటే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ఎలక్షన్ పెడితే కేసీఆర్ను గద్దె ఎక్కియనికే గిరిజనులు కానీ, మరి హరిజనులు కానీ, మరి ప్రతి ఒక్క వర్గాల ప్రజలు మొత్తం ఎదురు చూస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మళ్ళొకసారి మా ముఖ్యమంత్రి కేసీఆర్ రావాలి. ఈ రేవంత్ రెడ్డి దళితమైనటువంటి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాబట్టి ఎంబడే దింపాలనే ఆలోచనలు ప్రజలు ఉన్నారు. కాబట్టి ఇప్పుడు